హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. ఈరోజైతే మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్తో మీ ముందుకు వచ్చేసామండి. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి చినియా క్రేప్ శారీస్. అవి కొన్ని అయితే మనం సేల్లో ఉన్నాయి. అండ్ వాటి ప్రైస్ వచ్చేసి మనకి ప్రీవియస్గా 2100కి సేల్ చేసామండి. బట్ దానిలో అన్నీ మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనకి ఫ్లాట్ 1850కే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా చినియా క్రేప్ కావాలి అనుకున్న వాళ్ళు చాలా మంచి బెస్ట్ ప్రైస్‌కే ఇస్తున్నాము. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ డోలా సిల్క్ శారీస్ మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో కూడా చూసాము. డోలా సిల్క్ శారీస్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. చక్కగా జెరీ బోర్డర్స్‌తో వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. దానిలోనే కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే రీస్టాక్ చేసాము. అవి కూడా అయితే ఒకసారి చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఈరోజు చూపించే శారీస్‌కి వెళ్ళే ముందు నేను వేర్ చేసిన శారీ గురించి కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదొచ్చేసి సాఫ్ట్ చందేరి శారీస్ అండి. పేరుకు తగ్గట్టే చాలా సాఫ్ట్‌గా ఉంది. అండ్ చాలా మంచి క్లాసీ లుక్ అయితే ఉందండి. ఆఫీస్ వేర్‌కి లేకపోతే జర్నీస్‌కి గానీ, టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు గానీ, లేకపోతే చిన్న చిన్న అకేషన్స్ గానీ, పార్టీస్‌కి గానీ చాలా బావుంది యాక్చువల్‌గా. ఈ ఈ కాంబినేషన్ గూడా మనకి హాఫ్ వైట్‌తో వచ్చింది. హాఫ్ వైట్ విత్ పీచ్ కలర్ తోటి ఉంది. నేను ఒకసారి వేర్ చేస్తే మీకు ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది ఎలా ఉంటుందో అవన్నీ మీకు ఐడియా వస్తుందని చెప్పి వేర్ చేశాను. చూసారా చాలా మంచి క్లాసీ లుక్ ఉంది. డిజిటల్ ప్రింటింగ్‌లో వచ్చింది మొత్తం శారీ మొత్తం గూడా. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి లైట్ షేడ్ ఆఫ్ కాపర్ జరీ తోటి ఫిక్స్ అయిందండి. చాలా బాగుంది యాక్చువల్‌గా. మనకి ప్రొఫెషనల్‌గా ఉంటాయి యాక్చువల్‌గా ఈ శారీస్. జాబ్ హోల్డర్స్ చాలామంది ఉన్నారు క్లయింట్స్ గూడా. సో, వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది. ఆఫీస్ వేర్‌గా గూడా చాలా బావుంటుంది. చాలా మంచి డీసెంట్ లుక్ అయితే ఉంది శారీ. సో, దీని ప్రైస్ వచ్చేసి 1395 అండి. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక ఒకసారి బుక్ చేసుకోండి. అండ్ ఇంకెందుకండి లేట్ వచ్చేయండి మన ఛానల్‌లోకి. ఫస్ట్ చినియా క్రేప్‌లో అయితే సేల్‌లో ఉన్న ఐటెమ్స్ అయితే చూపిస్తానండి. ఇవైతే మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 2100 బట్ అన్నీ గూడా ఫ్లాట్ 1850కే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రీవియస్ ఎపిసోడ్‌లో గూడా మేము సింగిల్ పీసెస్ ఉన్నవే చూపిస్తున్నాం చినియా క్రేప్ శారీస్. అవన్నీ గూడా మనకి 1850 ప్రైస్ రేంజ్‌లోనే ఉన్నాయి. సో, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి మనకి చాలా ట్రెండింగ్‌గా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. అండ్ పింక్ షేడ్‌లో గూడా కొంచెం లైట్ షేడ్ ఆఫ్ పింక్ అండి. చాలా బావుంది యాక్చువల్‌గా. అంటే లైట్ అంటే డల్ షేడ్ కాదు. కొంచెం హాట్ పింక్ ఆ షేడ్ కాదు. బట్ కొంచెం పీచ్ అండ్ పింక్ మిక్స్‌డ్‌లా ఉంది షేడ్ అయితే. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా ట్రయాంగిల్ డిజైన్‌లా ఉంది. చాలా మంచి ట్రెండీ డిజైన్ అండి. మొత్తం ఇలా ట్రయాంగిల్స్ కింద మనకి కాంట్రాస్ట్‌లో బీజ్ కలర్ తోటి ఫినిష్ చేశారు. ఇదంతా గూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ మనకి బాడీ హగ్గింగ్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. మనం చాలా చిన్న చిన్న పార్టీస్‌కి గానీ, జర్నీస్‌కి గానీ అలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి మనకి జెరీ బోర్డర్స్‌తో ఫినిష్ అయింది. ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్స్ అండి. బోత్ సైడ్స్ కూడా మనకి అలాగే రన్ అయింది. మొత్తం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. చిన్న చిట్ పల్లు అయితే డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషనే. బట్ ప్రింట్ వచ్చేసరికి మనకి స్లైట్‌గా వేరియేషన్ చూపిచ్చారండి. చిన్న డిజిటల్ ప్రింటింగ్ అయితే ఉంది. అండ్ స్లీవ్స్‌కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, ఓవరాల్ లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి పర్పుల్ షేడ్ తోటి ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగ ట్రయాంగిల్ డిజైన్. కొంచెం చిన్న ట్రయాంగిల్స్ అండ్ పెద్ద ట్రయాంగిల్స్‌తో అయితే డిజైన్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగే డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అండి. ఒకవేళ మీరు ప్లీట్స్ పెట్టుకున్నా ఇలా ఉంటుంది లుక్ అయితే. చాలా బావుంటుంది యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్. అండ్ కమింగ్ టు ద పల్లు. పల్లు వచ్చేసి దిస్ ఈస్ ద పల్లు. చిన్న చిట్ పల్లు డిజైన్ చేశారు. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చినియా క్రేప్ ఫ్యాబ్రికే. అండ్ ప్రింట్ వచ్చేసి చిన్న స్మాల్ ప్రింట్ తోటి ఫినిష్ చేశారండి. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, ఓవరాల్ లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. మనం సింగిల్‌గా అన్నా వేర్ చేయొచ్చండి. అసలు ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. శారీ అయితే ప్లీట్స్ అన్నా పెట్టుకోవచ్చు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే. సో, దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1850. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి.
ఇదొచ్చేసి మనకి మస్టర్డ్ యెల్లోతో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం గూడా ఇలా ట్రయాంగిల్ డిజైన్ తోటి ఫినిష్ చేశారండి. ఇది కొంచెం వీట్ షేడ్ అండి. మీకు ప్రీవియస్‌గా చూపించిన శారీస్ వచ్చేసి ఒకటి హాఫ్ వైట్, ఒకటి వచ్చేసి బీజ్ కలర్ తోటి మనకి ట్రయాంగిల్ డిజైన్ అయితే వచ్చింది. బట్ ఇదొచ్చేసి లైట్ షేడ్. మనకి యెల్లోలో గూడా కొంచెం మిక్స్ అయిపోయిన షేడ్ వీట్ షేడ్ తోటి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. అండ్ పల్లు వచ్చేసి సో, దిస్ ఈస్ ద పల్లు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫినిష్ అవుద్దండి మనకి. చిన్న ప్రింట్ తోటి మనకి బ్లౌజ్ సేమ్ చినియా క్రేప్ ఫ్యాబ్రికే. మీకు షైన్ గూడా వీడియోలో కనిపిస్తుంది కదండీ! యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ప్రోడక్ట్ అయితే. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ అయింది. సో, కలర్స్ అయితే మేబీ 1-2% చేంజ్ ఉండొచ్చండి. బట్ ఫ్యాబ్రిక్ వైస్‌గా మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రికే యూజ్ చేస్తాము. సో, మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదైతే చాలా యూనిక్‌గా ఉంది. బ్లూ షేడ్ అండి. యాక్చువల్‌గా లైట్ బ్లూ షేడ్ మనకి బేస్ కలర్ వచ్చి, దాని మీద యూజువల్‌గా మనకి గ్రే కలర్ గ్రేష్ బ్లూ అంటారు చూడండి. ఆ టైప్ ఆఫ్ షేడ్ మీద మనకి ఇలాగా హాఫ్ వైట్ తోటి ఫినిష్ చేశారు. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి జెడ్ బ్లాక్‌తో ఫినిష్ చేశారండి. దట్టు కూడా మనకి ఇలాగ జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో అయితే వచ్చింది. చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అయితే. అండ్ చాలా వెరైటీగా ఉందండి. కలర్ కాంబినేషన్ గూడా మనకి గ్రేష్ బ్లూకి మనకి బ్లాక్ షేడ్‌తో అయితే ఫినిష్ అయింది. ఈ బ్లౌజెస్ మనం వేసుకుంటేనే దాని లుక్ అయితే మనకి చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తదండి. మొత్తం శారీ మొత్తం గూడా ఇలా చిన్న చిన్న క్రీపర్స్ డిజైన్ తోటి మనకి ఫినిష్ అయింది. మొత్తం టిల్ ద ఎండ్ వరకు గూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి ఇలా చిన్న చిట్ పళ్ళు అయితే డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు యాక్చువల్‌గా. ప్లెయిన్ జెడ్ బ్లాక్ తోటి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, లుక్ ఇలా చూడండి. మనం ఇలా బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంది యాక్చువల్‌గా శారీ అయితే. చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. సేమ్ ఫ్యాబ్రిక్ మీరింక వేరేది గూడా ఏం తీయవసరం లేదు. సేమ్ ఇలాగే స్టిచ్ చేయించేసుకున్నా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1850. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి మస్టర్డ్ యెల్లోకి రెడ్ కలర్ షేడ్ తోటి ఫినిష్ అయింది. ఈ రెడ్ గూడా చాలా మంచి బ్రైట్ షేడ్ ఆఫ్ రెడ్‌తో ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగ బ్లూయిష్ గ్రే అండ్ రెడ్ తోటి మనకి ప్రింట్ అయితే వచ్చింది. కొంచెం కలంకారీ ప్రింట్ క్రీపర్స్ డిజైన్‌లో వచ్చిందండి. మొత్తం శారీ మొత్తం గూడా మనకు అలాగే కంటిన్యూ అయింది. ఆ ప్రింట్ గూడా మనకి ఎక్కువ హైలైట్ అయినట్టు లేదు. దానిలో కలిసిపోయినట్టు ఉందండి యాక్చువల్‌గా. కొంచెం డీసెంట్ లుక్ ఇచ్చేలాగున్నది. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. దట్ టూ మనకి ఇలా జిగ్‌జాగ్‌లో ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికైతే మనకి ప్రింట్ వచ్చిందండి. మీకు ప్రీవియస్ శారీకి చూపించాను కదా! అదేంటంటే మనకి ప్లెయిన్ బ్లాక్ వచ్చింది. యూజువల్‌గా మనకి ప్లెయిన్ బ్లాక్ వేసుకుంటేనే ఆ శారీ చాలా బాగుంటుందండి. సో, దానివల్ల వాళ్ళు ప్రింట్ అయితే ఇవ్వలేదు. బట్ దీనికొచ్చేసి చిన్న ప్రింట్ తోటి డిజైన్ చేశారు. సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఫ్యాబ్రిక్ మొత్తం. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని సేల్ ప్రైస్ వచ్చేసి 1850. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది గూడా చాలా బ్యూటిఫుల్‌గా అసలు చాలా డిఫరెంట్‌గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ గూడా. బ్లాక్‌కి మనకి బ్లూయిష్ గ్రే షేడ్ వచ్చింది. మొత్తం శారీ మొత్తం గూడా చిన్ని చిన్ని ప్రింట్ అండి. కొంచెం కాంతా స్టిచ్ ప్రింట్ లాగుంది. అంటే ప్రింటే మనకి డిజిటల్ ప్రింటింగే మనకి కాంతా స్టిచ్ ఎలా ఉంటుందో ఆ డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ దీని బోర్డర్స్ వచ్చేసి మనకి బ్లూయిష్ గ్రేతో ఫినిష్ అయింది. చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కదండీ! బ్లాక్ విత్ బ్లూయిష్ గ్రే చాలా బాగుంది. అండ్ 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. యాక్చువల్‌గా ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా సార్లు రీస్టాక్ చేశాము. బట్ మనకి ఇది సింగిల్ పీస్‌లో అవైలబుల్‌గా ఉంది కాబట్టి మనం సేల్‌లో పెట్టామండి. సో, ఇదొచ్చేసి మనకి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ అయితే మనకి రన్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్లూయిష్ గ్రే అన్నాను చూడండి. అసలు ఎంత బాగుందో ఈ కలర్ అయితే. చాలా క్లాసీగా ఉందండి కలర్. అండ్ దీని మీద చిన్న డిజిటల్ ప్రింటింగ్ వచ్చి అండ్ స్లీవ్స్‌కి వచ్చేసరికి ఇలా జెరీ బోర్డర్‌తో ఫినిష్ చేశారు. సో, లుక్ వచ్చేసి మనకిలా ఉంటుంది. సో, దీని ప్రైస్ వచ్చేసి 1850.
ఈ శారీస్ వచ్చేసి మనకి డోలా సిల్క్ అండి. సెమీ డోలా సిల్క్ శారీస్. మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో గూడా చూపిచ్చాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, దానిలో కొన్ని కలర్ కాంబినేషన్స్ అయితే రీస్టాక్ చేశాము. ఇవైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్‌లో ఉంటాయి. మనకి ఆఫీస్ వేర్‌గా అలా గూడా యూజ్ చేసుకోవచ్చు. జెరీ బోర్డర్స్ వచ్చాయి కాబట్టి మనం చిన్న చిన్న పార్టీస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బావుంది యాక్చువల్‌గా ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ గూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఈ కలర్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్. దాని మీద వచ్చిన ప్రింట్ వైట్ తోటి ఫినిష్ అయింది. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనకైతే ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా ఇలాగ ఏంటంటారు మ్యాంగో డిజైన్ అంటారు కదండీ! ఆ మ్యాంగో డిజైన్ మనకి కంటిన్యూస్ అయింది. అండ్ టిల్ ద ఎండ్ వరకు గూడా మనకి ప్రింట్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ వన్ సైడ్ బార్డర్ వచ్చి ఒక 2 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. అదర్ సైడ్ వచ్చి ఒక 5-6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. చాలా బావుంది. ఈ జెరీ ఫినిషింగ్ గానీ, క్వాలిటీ గానీ మంచి ప్రీమియం క్వాలిటీయేనండి. మీరు సెమీ అన్నాం కదా! మేబీ వాషబుల్ కాదేమో, లేదు వన్స్ వాష్ చేసిన తర్వాత పోతదేమో అని ఆలోచించొద్దు. చాలా మంచి క్వాలిటీ. మీకు బెస్ట్ ప్రైస్ అండి యాక్చువల్‌గా. మీరు ఒకవేళ తీసుకున్నా గూడా మీరు యూజ్ చేసినా చాలా సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా శారీస్‌కైతే. ఎందుకంటే ఇవి వాష్ గూడా చేసుకోవచ్చు. నేను ప్రీవియస్‌గా చూపించిన చినియా క్రేప్ శారీస్ గూడా మనకి మెషిన్ వాష్ గూడా చేసుకోవచ్చండి. ఇవి గూడా మనం మెషిన్ వాష్ చేసుకోవచ్చు. సో, అస్సలు చాలా కంఫర్టబుల్‌గా ఉండే శారీస్ ఇవన్నీ గూడా. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి ఇలా చిన్న పళ్ళు. ఇది గూడా మనకి డిజిటల్ ప్రింటింగ్‌తో ఫినిష్ అయింది. ఇవేంటంటే మనకి ఫ్యాబ్రిక్ గూడా కంఫర్ట్ ఉంటుంది. లుక్ వైస్‌గా గూడా చాలా బావుంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బ్లౌజ్ అండి. బాటిల్ గ్రీన్ షేడ్‌కే జెరీ బార్డర్ వచ్చేసి మనకిలాగా ఒక 5-6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్‌తో అయితే రన్ అయింది. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. దిస్ ఈస్ ద అవుట్‌లుక్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి లావెండర్ షేడ్‌తో ఫినిష్ అయింది. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా సేమ్ మ్యాంగో డిజైన్ తోటే ఇలా ప్రింట్ అయితే వచ్చిందండి. హాఫ్ వైట్. అండ్ బోర్డర్స్ వచ్చేసి మనకి ఒక 5-6 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్ ఈ సైడ్ అయితే రన్ అయింది. అదర్ సైడ్ వచ్చేసి ఒక 2-3 ఇంచ్ ఆఫ్ జెరీ బోర్డర్. నేను ఒకసారి ప్లీట్స్ గూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి. మనకిలా ఉంటుంది. ఈ జెరీ గూడా మనకిలా ఎలివేటింగ్‌గా ఉంటుంది. ఒకవేళ ప్లీట్స్ పెట్టుకున్నా. మీరు ఒకవేళ సింగిల్‌గా వేర్ చేయాలి అనుకున్నా వేర్ చేయొచ్చు. ఎందుకంటే అసలు ట్రాన్స్‌పరెన్సీ లేదు. ఫ్యాబ్రిక్‌లో అయితే అస్సలు ట్రాన్స్‌పరెన్సీయే లేదండి. చినియా క్రేప్ అవని, ఇదవని మీకు ట్రాన్స్‌పరెన్సీ అయితే అసలుండదు. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. చిన్న చిట్ పళ్ళు డిజైన్ చేశారు. దట్ టూ మనకి డిజిటల్ ప్రింటింగే వచ్చింది. మ్యాంగో డిజైన్‌తో ఫినిష్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్. ప్లెయిన్ సెమీ డోలా సిల్క్ మీద మనకి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బార్డర్‌తో ఫినిష్ చేశారు. ఈ సైడ్ గూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చారు. మీకు కొంచెం చిన్న బార్డర్ కావాలనుకుంటే ఇక్కడ స్లీవ్స్ దగ్గర చిన్న బార్డర్ స్టిచ్ చేయించుకోవచ్చు. లేదు పెద్ద బార్డర్ కావాలి అనుకుంటే ఇవి స్లీవ్స్‌కి ఇచ్చుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 950. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదైతే మనకి బ్లాక్ షేడ్ తోటి ఫినిష్ అయింది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి. బ్లాక్ మీద మనకి ఇలా మ్యాంగో డిజైన్ తోటి ప్రింట్ అయితే వచ్చింది. డిజిటల్ ప్రింటింగ్. అండ్ ఈ బోర్డర్స్ గూడా మనకి 5-6 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్‌తో అయితే మనకి రన్ అయింది. అదర్ సైడ్ వచ్చి ఒక 2-3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. అండ్ కమింగ్ టు ద పళ్ళు. పళ్ళు వచ్చేసి దిస్ ఈస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్. మనకి జెడ్ బ్లాక్‌తో ఫినిష్ చేశారు. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జెరీ బార్డర్‌తో ఫినిష్ చేశారు. మీకు ఫ్యాబ్రిక్ గూడా చాలా క్లియర్‌గా, క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నాము. ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ అనేది, ఫ్లోయినెస్ అనేది మీకు అన్నీ గూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. సెమీ ఇన్ ద సెన్స్ దానిలో గూడా మనం ప్రీమియమే యూజ్ చేస్తాం. దీనిలో గూడా రెప్లికాస్ ఉంటాయండి. సో, ఒకసారి నోట్ చేసుకోండి ప్రతీది గూడా. దీనిలోనే మనకు మంచి బెస్ట్ ప్రైస్‌కైతే ఇస్తున్నాము. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్. సో, దీని ప్రైస్ వచ్చేసి 950. సో, చూసారు కదండీ ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఏదైనా నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.